అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. ఒకవేళ మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సడెన్‌గా మంటలొస్తే ఏం చేయాలి? అంటే చైన్ లాగినా సరే ట్రైన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి రెడ్ విండో గుర్తొస్తుంది. బోగిలోని యువకుల సహాయంతో అందరూ అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగిల్లో రెడ్ విండో అవసరమేంటి? దాన్ని గుర్తించడం ఎలా అన్న విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణికుల భద్రతలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్ల్లో కూడా ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా రూపొందిస్తారు. రైల్లో ఇతర కిటికీల మాదిరిగానే దీనికి ఇనప కడ్డీలు ఉండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూకేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తప్పించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. అయితే బోగి మెయిన్ డోర్‌కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్‌లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక అవకాశం అనేది ఉంటుంది. మరి మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ అవకాశం ఉండదు కదా! కాబట్టి రైల్వే విభాగం బోగి మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకొని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగిలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు ఒక వీలుంటుంది. అయితే రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నవారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సడన్‌గా ఏదైనా ప్రమాదం జరిగితే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అర్థమైంది కదా రెడ్ విండో గురించి?